కదల్చబడదు. స్థి- యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటి, తన హస్బెండ్కి ఆమె కిరీటం అంట. మనం చూస్తే నిజమే, చాలామంది కుటుంబాల్లో ఒక ఆమె ఆ, ఆమె రోజు ప్రార్థన చేస్తూ ఉండేదంట. తన భర్త రోజు వచ్చి కొట్టడము, చాలా అవమానించడము జరుగుతూ ఉంది. తన భర్త ఉద్యోగం నిమిత్తమై బయటికి వెళ్ళినప్పుడు ఏం చేసేదంటే ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా చక్కగా మోకరించి ప్రార్థన చేసుకునేది. ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఒకరోజు ఆమెని ప్రార్థన చేస్తుంటే కొట్టడం ఎక్కువైపోయిందంట. ఆమె ఏంటి ప్రార్థన చేస్తున్నా, నాకు ఈ శిక్ష ఏంటి అని చెప్పి అయినా కూడా దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసేది. ఒకరోజు ఆమె ప్రార్థన చేస్తుండగా ఇతనికి కోపం వచ్చేసి, అసలు ఏం చేస్తుంది, నేను వినకుండానే కొడుతున్నాను అని అప్పుడు ఆయన గోడ చాటు నుండి వింటున్నాడంట. వింటున్నప్పుడు ఆమె ఏమని చేస్తుందంటే, అయ్యా నా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నాడు, అక్కడ ఎవరి దగ్గర కూడా ఆయన అవమానించబడకూడదు, ఆయన ఏ పని పట్టుకున్నా కూడా ఆశీర్వకరంగా మలచండి. ఆయనకు కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపం వల్ల ఎవరి ఎవరి దృష్టిలో బలహీనుడికి కాకూడదు. నా భర్తకి కాపుదల దయచేయండి, అలాగే నా భర్తకి ఆత్మరక్షణ దయచేయండి, ఆయనకి రక్షణ దయచేయండి. నేను ఒకవేళ వెళ్ళిపోతే నా భర్త కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు, కాబట్టి నేను ఉండగానే నా భర్త కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఆయనకి రక్షణ దయచేయండి, మారు మనస్సును దయచేయండి, త్రాగుడు నుంచి విడుదల కలుగు చేయండి. అలాగే ఆ త్రాగుడు వల్ల ఆయన కిడ్నీలే కానీ లంగ్సే కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వకూడదు, అది మానేటట్లు దాని మీద అసహ్యత పుట్టేటట్లు చేయండి తండ్రి అని ప్రార్థన చేస్తుందంట. అతను రాకపోకలేదు, దేవా తోడుగా ఉండండి, క్షేమంగా రావాలి అని ప్రార్థన చేస్తుంటే అతని మనసు